बीकेपीएलडी न्यूज़ के स्वागतम। जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की जय సార్ కొంచెం ఎన్నుకున్నాడు సార్ సార్ అలా కొంచెం నమస్కారాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ తోటి వికసిత భారత్ సాధించాలని చెప్పేసి దేశము స్వదేశీ వస్తువులనే వాడి ఆర్థికంగా భారతదేశాన్ని మనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వ్యక్తికి కూడా సోము వీరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సెగ్గం శ్రీనివాస్ గారు, అలానే మన రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి, అలానే మరొక ఇన్ఛార్జి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఈ ఆత్మనిర్భర్ భారత్కి అశోక్ రాజు గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, మాజీ అధ్యక్షులు శివారెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. మనం దేశంలో ఈ చర్చను ఎందుకు పెట్టాం? ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి అంశాన్ని ప్రధానమంత్రి గారు మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ మాటను అనేది కానీ ఒకసారి గమనంలోకి తెచ్చుకుంటే, దీన్ని కోవిడ్ టైంలో ప్రవేశపెట్టారు. స్టార్ట్ చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ని మహమ్మారి అమెరికా, చైనా అగ్రరాజ్యాలవి 1 and 2లో ఉన్నటువంటి రాజ్యాలు కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చినాయి. ఈవేళ కూడా అవి తేరుకోలేదు. అవి తేరుకోలేని సందర్భంలో ఈ దేశాన్ని సెల్ఫ్ సఫిషియన్సీలోకి తీసుకురావాలి. కోవిడ్ టైంలోనే సెల్ఫ్ సఫిషియన్సీకి తీసుకొచ్చారు మోడీ గారు అనే ఆలోచన ప్రవేశపెట్టారు.
సెల్ఫ్ సఫిషియన్సీ అనే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే దానికి ఒక ఎకనమిక్ ప్యాకేజీని కూడా ప్రకటించారు. ఈ ఎకనమిక్ ప్యాకేజీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఫిషర్మ్యాన్స్ తో సహా అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించారు. ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు. మీరేమంటున్నారు? ఇప్పుడు లెక్కలు చూసి చెప్తున్నారు 46,000 కోట్ల అవినీతి జరుగుద్దట. ఇందులో వాళ్ళే లెక్క చెప్తున్నారు. ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో. అందరూ 3,000 కోట్లు 4,000 కోట్లు అంటే సిట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పక్ష పత్రికలన్నీ కూడా 46,000 కోట్ల అవినీతి. ఏంటి అంటే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే 46,000 కోట్లు మీరు గతంలో లెక్కర 5 సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది 46,000 కోట్లని? 43,000 46,000 కోట్లు అని చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది? వాళ్ళు అమ్మితే మీకు లెక్క ఎలా తెలిసింది అంత త్వరగా? మీరు అంత సంపాదించారా 5 ఏళ్ళలో? ఎక్కడ డిజిటల్? ఈవేళ బయట బొబ్బాస్కాయ కొట్టు దగ్గర డిజిటల్ ఉంటే, పేటీఎం ఉంటే నువ్వు షాపుల్లో పేటీఎం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? అవినీతి నువ్వు చేసావు. లిక్కర్ మీది, మీరు షాపుల్లో అమ్మించారు. దగాకోరి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో. నేను ఈ లిక్కర్ గురించి చెప్పాను. ఇది చాలా అన్యాయం. వాళ్ళు తయారు చేసిన లిక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు. ఇది నేను తగ్గించి అమ్ముతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు. నేను ఈ దృష్టితోటే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని. ఆ రోజు నేను చెప్పాను ఈ లిక్కరే అతను దెబ్బతీస్తుంది. ఈ లిక్కర్ మూలంగా అతను రివర్స్లో నేను 22 డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లిక్కర్ మూలంగా అతన్ని రివర్స్లో బటన్ నొక్కి ఓడించేస్తారు ప్రజలను. నన్ను అందుకునే 11 సీట్లు వచ్చినాయి. 1 కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను. అనేకమైన వస్తువులు చూశాను. ఆ